అందరికీ నమస్కారం. నేను మధుమిత అండ్ విచ్చేసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు. ఇవాళ మేము తెలంగాణ దేవుడు గుమ్మడికాయ కొట్టేసాం. తెలంగాణ దేవుడు మూవీ మేము ఆల్మోస్ట్ ఎన్ని రోజులు షూట్ చేసాం సార్? మనం 60 డేస్ షూట్ చేసాం. దాంట్లో నేను ప్లే చేస్తున్న రోల్ కవిత గారు రోల్ చేస్తున్నాను. సో నేను రియల్ లైఫ్లో కూడా ఇన్స్పిరేషన్ తీసుకునే కొంతమంది వ్యక్తుల్లో కవిత గారు ఒకళ్ళు. సో ఆవిడని స్క్రీన్ మీద పోర్ట్రే చేయడం వచ్చేసి నాకు నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి. అండ్ థ్యాంక్స్ టు హరీష్ గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ జాకీర్ గారు అండ్ మా విజయ్ గారు చాలా బాగా క్యాప్చర్ చేశారు ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం. నేను డబ్బింగ్ అప్పుడు కొంచెం రషెస్ చూశాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. అండ్ శ్రీకాంత్ గారు, సంగీత గారు, వెంకట్ గారు వీళ్ళందరితో వర్క్ చేయడం అండ్ హరీష్ గారితో వర్క్ చేయడం వచ్చేసి ఇంకా అంటే క్యాస్ట్ వైజ్ చెప్తే అసలు బ్రహ్మానందం గారు, అలీ గారు, చిట్టిబాబు గారు అందరూ చాలామంది ఉన్నారు అండ్ వండర్ఫుల్ క్యాస్ట్ అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ స్టోరీలో అంత బ్లెండ్ అయిపోయి బ్యూటిఫుల్గా వచ్చింది ఫిల్మ్ అంతా. సో ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని హరీష్ గారికి, జాకిర్ గారికి ఇది నెక్స్ట్ ఫిలిమ్స్కి ఒక మంచి మైల్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి నా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు డైరెక్టర్ హరీష్ గారికి, కెమెరామెన్ విజయ్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఇందులో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా పేరు తెలంగాణ దేవుడు. ఈ కరోనా వల్ల లేట్ అయింది కానీ లేకపోతే ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఆయన అనుకున్న టైం చేసేసారు డైరెక్టర్ గారు. ఇందులో శ్రీకాంత్ గారు హీరో గారు క్యారెక్టర్లో ఒదిగిపోయి చాలా చక్కగా, చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన కాంబినేషన్లో నేను కూడా చేశాను. ఇందులో నాకు హరీష్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. పేరు చెప్పకూడదు, ఇక్కడ నన్ను తిరగనివ్వరేమో, అందుకు నా పేరు చెప్పను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూడండి. అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో లిమిటెడ్ ఆర్టిస్టులు ఉంటున్నారు, సినిమా జరిగిపోతుంది. ఈ పిక్చర్లో మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అతిరథ మహారథులందరూ, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇందులో యాక్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో నేను చూడాలి, నాకు తెలిసి 10-15 ఏళ్ళలో ఒక 50 మంది వరకు ఆల్ ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు దీంట్లో. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు రావాలని డైరెక్టర్ గారికి, హరీష్ గారికి, అలాగే మా విజయ్ గారు చాలా బాగా చేశారు. దీంట్లో అందరిని అంత బాగా చూపించారు, చాలా అందంగా విజువల్గా లెక్కేసుకుంటే. అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు హరీష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. ప్రొడ్యూసర్ గారికి మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు ప్రొడ్యూసర్ గారు ఖర్చుకి వెనకాడకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి. 10 రోజుల ముందే ఇంటికి డబ్బులు పంపించారు ఆయన. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఏ రోజు వెనకాడకుండా ఎంతో బాగా తీశారు. అద్భుతమైన సాంగ్స్, మంచి లిరిక్స్తో మంచి వాల్యూస్ ఉన్న సినిమా. ఈ సినిమా అందరూ తప్పకుండా నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నారు. మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హోల్ యూనిట్కి థ్యాంక్స్ చెప్తాను. मैं सेल्फ महमूद खान, लाइन प्रोड्यूसर तेलंगाना देवड़ू, एंड ये एक हमारी कोशिश है तेलंगाना की जो कुर्बानियाँ थे, जो परेशानियाँ थे उसके लिए. तो आप लोग एक बार ज़रूर देखें इसको और हमारी मेहनत को आप एक बार ज़रूर देखें. మీడియా వారి అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ వర్త్యా హరీష్. నేను ఈ సినిమా డైరెక్టర్ని. నాకు అవకాశం ఇచ్చిన మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ సిఓ గారు ఇంతియాజ్ సార్కి, లైన్ ప్రొడ్యూసర్ గారు మొహమ్మద్ ఖాన్ గారికి, అలాగే మా కెమెరామెన్ విజయ్ కుమార్ గారికి, నాకు స్క్రిప్ట్లో ఎంతో సహకరించిన మా విజయ్ ఆత్రేయ గారు, వారు ఆత్రేయ గారి దగ్గర పనిచేసి తర్వాత నేను వారిని తీసుకొచ్చి వారితో స్క్రిప్ట్లో వర్క్ చేయించుకున్నాను. నా డైరెక్షన్ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలండి.
తెలంగాణ దేవుడు 1969 నాటి నుంచి 2014 వరకు ఈ చిత్ర కథాంశం అండి. ఆనాడు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలని, వారి కష్టాలు తీర్చడానికి ఒక ఉద్యమ ధీరుడిగా బయలుదేరి వారి కష్టాన్ని తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి చరిత్ర అండి ఇది. దీన్ని ఎంతో కమర్షియల్గా అన్ని రంగాల వారికి నచ్చేలాగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మంచి పాటలతో, మంచి ఎమోషనల్తో అందరికీ నచ్చేలాగా ఈ సినిమాని చిత్రీకరించానండి. ఈ సినిమాని నిర్మించడానికి నాకు ధైర్యం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే నా ఫస్ట్ సినిమా శ్రీకాంత్ గారు హీరో అవడం అది నా అదృష్టం అండి. శ్రీకాంత్ గారే కాకుండా బ్రహ్మానందం గారు, పోషాని గారు, తనిఖీల భరణి గారు, అలాగే అజయ్ గారు, ప్రభాకర్ గారు, సునీల్ గారు, సమీర్ గారు, ఇంకా మధుమిత గారు, అలీ గారు, అండ్ ఇంకా పృథ్వీ గారు, ఇంకా భారీ తారాంగం అండి, రజిత గారు, సనా గారు, అలాగే కాశీ విశ్వనాథ్ గారు, ఇలా ఒక 50 మంది పెద్ద ఆర్టిస్టులను పెట్టి ఈ చిత్రాన్ని చేయడం జరిగిందండి. బాగా ఎమోషనల్గా భారీ ఎత్తున మొన్ననే అంతా అయిపోయింది, కాపీ చూశానండి. చాలా బాగా వచ్చింది. అన్ని బయోపిక్ల కంటే చాలా భిన్నంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఎమోషనల్గా అన్ని విధాలా బాగా వచ్చేలా చేశామండి. అలాగే ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ చేయడానికి నాకు ఒక సంవత్సరంన్నర పట్టిందండి. 453 పేజీలు రాసి అంత అద్భుతంగా బాగా రావాలని ప్రతిదీ డైలాగ్లో దీంట్లో అన్నిట్లో జాగ్రత్త తీసుకొని చిత్రీకరించానండి దీన్ని. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత ధైర్యంగా ముందుకు నడిపించి నాకెంతో సహకరించి ఈ సినిమాని బాగా మంచి హై క్వాలిటీస్తో, హై వాల్యూస్తో నిర్మించేలా అంతమంది ఆర్టిస్టుల్ని పెట్టి నేను అంతమందికి ఆర్టిస్ట్కి డైరెక్షన్ చేసేలాగా నాకు ధైర్యం ఇచ్చిన మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టీం మొత్తానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు పాత్రని మొహమ్మద్ జిషాన్ ఉస్మాన్ పోషించారండి. వారిని ఫస్ట్ టైంగా నేను తొలి పరిచయం చేస్తున్నానండి. ఎంతో అద్భుతంగా నటించి మమ్మల్ని చాలా కొత్తవాడైన మమ్మల్ని బాగా యాక్టింగ్ చేసి మమ్మల్ని ఆనందపరిచాడండి. మ్యూజిక్ డైరెక్టర్ అలాగే నా ఈ చిత్రానికి 9 పాటలు అద్భుతంగా ఇచ్చిన మా నందన్ రాజ్ బొబ్బిలి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు వారు మాట్లాడతారండి. నమస్కారం అండి. నా పేరు నందన్ రాజ్ బొబ్బిలి, నందన్ బొబ్బిలి అని కూడా అంటారు. సో సినిమా తెలంగాణ దేవుడు, శ్రీకాంత్ గారు హీరో, నా మిత్రుడు హరీష్ గారు డైరెక్టర్, మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు మా గురువు గారు, సారు బ్రదర్, సో మహమ్మద్ గారు, అందరూ కూడా అంటే ఈ టీము ఒక మంచి మనసున్నటువంటి ప్రొడ్యూసర్స్. మ్యాక్ ల్యాబ్స్ అనేటువంటి ఒక సంస్థ మనసున్నటువంటి సంస్థ. దీంట్లో అందరూ కూడా మిత్రుడు డైరెక్టర్ గారు, తర్వాత సార్ కెమెరామెన్ గారు, అందరూ కూడా మంచి టీము తోటి కలిసి వర్క్ చేసినటువంటి ఒక హ్యాపీనెస్ ఉంది. దీంట్లో సాంగ్స్ సిచ్యువేషన్ ప్రకారం చాలా బాగుంటాయి. సో శ్రీకాంత్ గారు బాగా యాక్ట్ చేశారు. డెఫినెట్గా మొత్తం అంతా కాపీ అంతా అయిపోయింది. సో రికార్డింగ్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ సినిమాతోటి ఈ లాక్డౌన్ తర్వాత వస్తున్నటువంటి కొన్ని సక్సెస్ చిత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి కోవలో కూడా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. సో అందరం అంతా హార్ట్ఫుల్గా దీనికి వర్క్ చేశాము. సో ఈ సినిమాకి పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ నా మిత్రుడు హరీష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మహమ్మద్ గారికి, మ్యాక్ ల్యాబ్ సంస్థకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ వస్తే
చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. మార్చి చివరి వారంలో మార్చి చివరి వారంలో మూవీ వస్తుందండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. మంచి ఫీల్ తోటి చేస్తున్నాను, ఎందుకంటే సీన్స్ అవన్నీ కూడా అంత ఎమోషనల్గా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా ఒక రియలిస్టిక్గా మీ అందరిని ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఫస్ట్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ గారి తర్వాత నేను చూస్తూ చేస్తున్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత చూసి డెఫినెట్గా మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తారు. నేను మహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్, CEO మ్యాక్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా మ్యాక్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సినిమా తెలంగాణ దేవుడు. ఈ తెలంగాణ దేవుడు అనే చిత్రాన్ని నిర్మించడం కోసం గాను మా CMD గారు మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు తన యొక్క థాట్ని మా డైరెక్టర్ హరీష్ గారి ద్వారా అండ్ వాళ్ళ టీం ద్వారా దీన్ని ఒక చిత్రీకరణ చేసి తెలంగాణ ప్రజల కోసం ప్రజెంట్ చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ప్రాంతాలలో జరిగినటువంటి సమస్యలు, దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం, దానికి సంబంధించి మనం సాధించుకున్నటువంటి తెలంగాణ, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మంచి గురించి క్లియర్గా ప్రస్ఫుటంగా ప్రజెంట్ చేయటం జరిగింది. దీంట్లో మా మ్యాక్ ల్యాబ్స్ ఈ తెలంగాణ దేవుడి కోసం పాటుపడినటువంటి పూర్తి బృందం, అంటే డైరెక్టర్ గారు కావచ్చు, కెమెరామ్యాన్ విజయ్ గారు కావచ్చు, అండ్ విజయ్ ఆత్రేయ గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి గారు కావచ్చు, మిగతా ఎడిటింగ్ టీం కావచ్చు, కంప్లీట్ టీం సహకారం వల్ల మేము ఈరోజు మార్చి చివరి వారంలో విడుదల చేయటం కోసం గాను పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మాకు సహకరించినటువంటి మా ముఖ్య పాత్రాగణం శ్రీకాంత్ గారు, సంగీత గారు, మిగతా 50 మంది పెద్ద ఆర్టిస్టులు దీంట్లో మాకు సహకరించి మేము ఈ పూర్తి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని మీ ముందుకు, ప్రేక్షకుల ముందుకు ఒక మంచి మూవీతో మొదట రావటానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో కొత్తగా నూతన ఎంట్రీ ఇచ్చినటువంటి మా CMD మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి మహమ్మద్ జీషాన్ ఉస్మానీ గారిది కూడా దీంట్లో మొదటి మూవీ. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా నటించడం జరిగింది. దీంట్లో అన్ని రకాలైనటువంటి మిళితమైనటువంటి రసాలను జోడించి మా టీమ్ డైరెక్టర్ అండ్ అదర్ టీమ్ వర్క్డ్ ఫర్ దిస్. వీ హోప్ దట్ యూ విల్ యాక్సెప్ట్ ద సేమ్ అండ్ వీ విల్ డూ good things for this industry in future and please thank you for one and all. మా ఈ తెలంగాణ దేవుడు చిత్రం మార్చి చివరి వారంలో రిలీజ్ చేస్తున్నామండి. అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మంచి విజయవంతం చేస్తారని నమ్ముతున్నాను. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.